స్టూడెంట్స్, 9th క్లాస్ ఎస్ఏ ఎగ్జామినేషన్ తెలుగు పేపర్ ఇది. పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. పేపర్ వచ్చేసరికి క్లియర్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్ క్లియర్గా ఎస్ఏ ఎగ్జామినేషన్ తెలుగు పేపర్ ఇది క్లియర్గా చెక్ చేసుకోవడానికి ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 20x1 = 20 మార్క్స్ అని చెప్పేసి 1 మార్క్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మనం 1 మార్క్ క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకున్నాం. రెండుసార్లు ఎగ్జామినేషన్ వరకు బిట్స్ అని ఫాలో చేస్తున్నాడు. మనకి మల్టిపుల్ చాయిస్ బిట్స్ అని 20 బిట్స్ ఫాలో చేస్తున్నాడు క్లియర్గా చెక్ చేసుకోవడానికి. మన క్వశ్చన్స్ అన్ని క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ప్రతి పాయింట్ ఆఫ్ క్లియర్ చెక్ చేసుకోండి. యాజ్ ఎ బిట్స్ అనేది మనం ఫాలో చేసే ప్రకారం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం గురించి ప్రబద్ధాల గురించి క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి యాజ్ ఎ క్లియర్గా చెక్ చేసుకోండి. మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతుందో ఫాలో చేసుకుని గ్రామర్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడుతుంది. యాజ్ ఎల్ ప్రకృతి వికృతి గురించి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. వికృతి గురించి నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ క్లియర్గా చెక్ చేసుకుంటే నానార్థాల గురించి ఇవ్వడం జరుగుతుంది మనం యూజ్ చేసే పర్పస్లో. ప్రతి బిట్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. గ్రామర్ పార్ట్ ఆఫ్ బిట్స్ అనేది ఒకటి నుంచి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు ప్రాక్టీస్ చేసిన విధంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ 9th క్లాస్ అది సంధి పేరు, సంధి పేరు తీయడం, సంధి నామం గురించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ఫాలో చేసిన క్వశ్చన్స్ అనేది బిట్స్ అనేది ఫాలో చేస్తున్నాడు. విగ్రహవాక్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి ఇచ్చే పర్పస్లో. అదర్వైజ్ ఆఫ్ ఈ సమస్య నామం గురించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేస్తున్నాడు. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. అదర్వైజ్ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ సంబంధించిన బిట్స్ అనేది ఫాలో చేస్తున్నాడు. యాజ్ ఎ బిట్స్ అనేది ఒకటి నుంచి చెక్ చేసుకోండి. మనం యూజ్ చేసే పర్పస్లో కంపల్సరీగా తెలుగు ఈజీగా కవర్ చేసే విధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ 90 మార్క్స్ అనేది 90% ఆఫ్ మార్క్స్ అనేది కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ చేసే విధంలో. నెక్స్ట్ 4 to 8 మార్క్స్ చెప్పి 2 మార్క్స్ జరుగుతుంది. ఈ 2 మార్క్స్ క్వశ్చన్లో క్లియర్గా చెక్ చేసుకోవడానికి అది 2 మార్క్స్ క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. అలంకారం గురించి అది లఘు గురు గురించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ ప్రకారం క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. పారాగ్రాఫ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫాలో చేసుకుని క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుని ఈజీగా స్కోర్ చేసుకోండి. 1-2 సార్లు ఎగ్జామినేషన్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్పస్కి ఉపయోగపడతాయి. అదర్వైజ్ ఆఫ్ నెక్స్ట్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 2 into 4 = 8 మార్క్స్ అని చెప్పేసి కవిపరిచు గురించి కవి ప్రక్రియ గురించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వరకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 into 8 = 32 మార్క్స్ అని చెప్పేసి జరుగుతుంది. అది 8 మార్క్ క్వశ్చన్ చాయిస్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. అది చాయిస్ ఈజీగా రీచ్ అవుతుంది. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. వితౌట్ చాయిస్ చెక్ చేసుకోండి. కంపల్సరీగా అది హైయెస్ట్ స్కోర్తో కవర్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కు ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోవడానికి కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.